దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన దినములన్నీ ప్రభు ఆయన కృపలో మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ 23వ దినములో ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. చేరికూడి వచ్చిన ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రభు ఇంతవరకు తన ఆత్మ చేత, తన అభిషేకము చేత ప్రభు గతించిన దినాలన్నీ మనతో మాట్లాడాడు. ఈ యొక్క నూతన దినములో, ఈ యొక్క ఉపవాస కోరికలో ప్రభు యొక్క శక్తి కలిగిన కార్యాలను మనం రుచి చూడటానికి, ప్రభు యొక్క అద్భుత కార్యాలను మనం రుచి చూడటానికి, ప్రభు మనం నడిపించే అటు కృపలో మనం నడవడానికి ప్రభు మనకిస్తున్న ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉందాం. కొద్ది నిమిషాలు ప్రార్థించుకుని ప్రభు మాటలు మనం ధ్యానించుకుందాం. సర్వశక్తి గల దేవా, సర్వాధికారి కలిగిన తండ్రి, నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఇంతవరకు ప్రభు అల్పమైన మాయడల మీరు చూపుతొచ్చిన మీ అద్భుతమైన కృపను బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం నాయన. 22 దినాలు ప్రభు నీ అద్భుతమైన కృపను మమ్మల్ని వర్ధిలింపజేస్తూ వచ్చాం. 23వ దినములో ఈ ఉదయ కాలమే నీ నామాన్ని స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ నామాన్ని కీర్తించడానికి అల్పులమైన మాకు మీరిచ్చినటి గొప్ప ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. సర్వశక్తి గల దేవాన్ని పొందనాలు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారు ప్రభా, ఎంతమంది నీ సన్నిధిలో మొరపెడుతున్నారు. ప్రతి వారి జీవితంలో దేవ మీరే అద్భుతాలు జరిగించండి. ప్రతి వారి జీవితంలో మీరే ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ప్రతి వారి జీవితంలో మీరే మహిమ కలిగిన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం బలవంతుని యేసు నామములో బంధిస్తున్నామయ్యా. ఆటంక శక్తులను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. అభ్యంతర శక్తులను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. ప్రతి వ్యతిరేక పోరాటాలను, మానసిక ఒత్తిళ్లను, బలహీనతలను, దుష్టుని కార్యాలను యేసు క్రీస్తు నామములో మీరు బంధిస్తున్నారా. ప్రతి దుష్టుని కార్యాన్ని నైపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలు మీరే తప్పించమని ప్రార్థిస్తున్నాం. అభ్యంతరాలు మీరే తప్పించమని ప్రార్థిస్తున్నాం. అయా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన. ప్రతి బంధకాలు, ప్రతి విధమైన పోరాటాలు యేసు నామములో లయపరచబడును కాక. డిస్టర్బెన్స్ కలిగించని ప్రయత్నిస్తున్న ప్రతి దుష్టుని కార్యాలు, సాతాను పోరాటాలు యేసు క్రీస్తు నామములో అవి బంధించబడును కాక. తండ్రి కృప చూపించండి. నీవే చాలిన దేవుడు తోడుండండి. కృప చూపించండి. కృప కలుగును కాక. మాపై నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల దేవ, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. అయ్యా ఎంతమంది ఈ మాటలు వినబోతున్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవించబోతున్నారు. ప్రతి వారి జీవితంలో తండ్రి మీరే అద్భుతాలు జరిగించండి. మీరే ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మీరే మహిమ కలిగిన కార్యాలు జరిగించండి. సర్వశక్తి కలిగిన దేవ, మీరే ప్రతి వారికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. శత్రు కార్యాలపై విజయం ఇవ్వండియా. శత్రు బంధకాలపై విజయం ఇవ్వయ్యా. శత్రు పోరాటాలపై విజయం ఇవ్వయ్యా. ఈ దినం మా ప్రార్థన మీరు అంగీకరించండి. మా ప్రార్థన మీరు ఆలకించండి. సర్వశక్తి కలిగిన తండ్రి, నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినం అయా వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ దినం ఏ మాటలు మాతో మీరు మాట్లాడాలని ఇష్టపడుతున్నారు, ఏ మాటలు మీరు మాతో ముచ్చటించాలని ఆశ కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్ముడ ప్రతి హృదయముతో మీరే తేట తెల్లగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సాతాను పోరాటాన్ని మీరు లయపరచండి నాయన. అపవాది కలిగిస్తున్న ప్రతి అడ్డంకులు, ఆటంకాలు, పోరాటాలు యేసు క్రీస్తు నామములో మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. అయా చాలిన దేవుడిగా మీరు తోడుగా ఉండండి. మీరే తప్పించండి, మీరే విడిపించండి, మీరే మా పక్షంలో నడిపించండి. ఆయన బలహీనతలన్నీ విడిపించు, బంధకాలు తెంచివేయండి. చాలిన దేవా, నీవే సహాయం చేసి సహాయకుడిగా ఆదుకునే నీ హస్తాన్ని, నీతి అయిన నీ దక్షిణ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. ఇది నా మీరు అద్భుతం చేసి నడిపించండి. బలహీనతలన్నీ విడిపించండి. అయ్యా పాపాత్మయ్యా, నీ దృష్టికి దోషులం నాయన, నీ దృష్టికి నీచులం ప్రభా. అసహ్యులమైన మా జీవితాలను ఇది మీరే సరిచేసి బలపరిచి దీవించమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికీ వందనాలండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకున్నాం. ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని దర్శించబోతా ఉన్నాడు. ప్రభు వాక్య గ్రంథంలో ఉండి
దేవుని వాక్యాన్ని ఒక మాట మనం చదువుకొని ఈరోజు మన ప్రార్థన అంశ భాగం ఏంటో మనం ఒకసారి ధ్యానించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, బాధపడకు, నీ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో వాగ్దానం చేస్తుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు బాధల్లో ఉన్నామేమో, కష్టంలో ఉన్నామేమో, పోరాటాల్లో ఉన్నామేమో, ప్రతికూల పరిస్థితుల్లో నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనం బాధపడడం ప్రభుకి ఇష్టం లేదు. నేను కన్నీరు కారవడం ప్రభుకి ఇష్టం లేదు. నేను దుఃఖపడడం మన ప్రభుకి ఇష్టం లేదు. మనం వేదన చెందడం మన దేవునికి ఏమాత్రం ఇష్టం. ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు భయపడుతున్నాము. ఈరోజు ప్రస్తుత పరిస్థితిని బట్టి, ప్రస్తుత పోరాటాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం భయపడుతున్నామేమో, కన్నీరు కారుస్తున్నామేమో, దుఃఖిస్తున్నామేమో, రోధిస్తున్నామేమో. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ధైర్యపరచబోతున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరు తీసుకున్న యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. యేసు ప్రభు వారు ఈ ఉదయకాల సమయంలో మనతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బాధపడకు, భయపడకు, నేను నీతో ఉన్నా, నేను నడిపించబోతున్నా, నేను విడిపించబోతున్నా, నేను దర్శించబోతున్నా, నీకు తోడుగా ఉండబోతున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చింత, వేదన, కన్నీరు, బాధ, దుఃఖం మన జీవితంలో ఉన్నదేమో, కానీ ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అక్కడ చూస్తే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. దేవుడు మనల్ని ఆయన ఉపేక్షింపక ఏర్పరచుకున్నాడండి. ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడండి. ఆయన మనల్ని ఒక సొత్తైన ప్రజలుగా, ఆయన విలువ పెట్టి కొనబడిన వారంగా, ఆయన బిడ్డలముగా, ఆయన వారసులుగా ఈరోజు నేను మార్చబడ్డాం ప్రభు కృపను బట్టి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కష్టాలను బట్టి మనకు బాధ, మన శ్రమలను బట్టి మనకు బాధ, మన దుఃఖాన్ని బట్టి మనకు బాధ, మనకి ఎవరు తోడు లేరనే ఒక బాధ. ప్రియ సహోదరి సహోదరుడా, మన బాధలో, మన సమస్యలో, మన వేదనలో మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. మన కష్ట పరిస్థితుల్లో, మన పోరాటాల్లో మన దేవుడు మనతో ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడండి. ఈరోజు దేవుడు లేడని, దేవుడు మరిచిపోయాడేమని, దేవుడు విడిచిపెట్టాడేమని అనాలోచనగా, అయోగ్యంగా నేను జీవించామని ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. ఈరోజు మనలో ఉన్న సమస్త బాధను, సమస్త బలహీనతను, సమస్త కీడులను యేసు ప్రభు విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామండి. ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని బాధ ఎట్లా వస్తుందని, బాధ ఒక వ్యక్తికి, ఒక మనిషికి బాధ ఎప్పుడు కలుగుతుంది? అతనికి ఉన్న కష్టాన్ని బట్టో, అతనికి ఉన్న సమస్యను బట్టో, అతనికి వచ్చిన శోధనను బట్టో, అతనికి వచ్చిన పోరాటాలను బట్టో, అతని మీదకి వచ్చిన నిందలను బట్టో, అవమానాలను బట్టో ఒక వ్యక్తి బాధపడతాడు. ఏ సహోదరి సహోదరు, ఈరోజు మనం ఏ బాధతో ఉన్నా, ఏ శత్రు పోరాటాలతో మనం ఉన్నా, ఏ బలహీనతలతో మనం ఉన్నా, ఏ పోరాటాలు మనం అనుభవిస్తున్నా, ఏ బాధలు మనం అనుభవిస్తున్నా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను బలపడుతును. నీ బాధను తీసివేసి, నీ కష్టాన్ని తీసివేసి, నీ పోరాటాన్ని తీసివేసి నిన్ను నేను బలపరచబోతున్నానని ప్రభువు ఈ ఉదయం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంత మాత్రమే కాదు, ఇంకా బైబిల్ గ్రంథంలో ఆ కింది వచ్చి చూస్తే, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఈరోజు భయం మనలో ఉందేమో, ప్రతి చిన్నదానికి ప్రియ సహోదరి సహోదరుడు నేను భయపడుతున్నామేమో, ప్రతి చిన్నదానికి మనం కలత చెందుతున్నామేమో, ప్రతి చిన్నదానికి ఏమి ఉండదు. ఈరోజు భయపడే జీవితం, భయం మనల్ని వెంబడిస్తూ ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం దాన్ని విడిచిపెట్టినప్పుడే ప్రభు మనల్ని నడిపించువాడిగా, ప్రభు మనల్ని తప్పించువాడిగా, మనకు తోడుగా ఉండి ప్రభు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేనున్నా, ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. ప్రతి బాధను, ప్రతి వేదనను ప్రభు ఈ దినం నా జీవితంలో కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. ఈరోజు దిగులు పడుతున్నాము, భవిష్యత్తును గురించిన భయం, దిగులు, చింత, వేదన నేను కలిగి ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా,
ఈరోజు మనం చింతించడానికి, బాధపడటానికి, వేదన చెందటానికి మనం బాధపడడం అవసరం లేదు. ప్రభువు మన పక్షంగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఫరో వారిని బాధ పెడుతున్నాడండి, ఫరో వారిని కష్టపెడుతున్నాడండి. ఫరో విచిత్రమైన వారితో కష్టతరమైన పనులు చేయించుకుంటున్నాడండి. కానీ వారు ఒకానొక సమయంలో దేవుని సన్నిధిలో వారు వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర ప్రభు సన్నిధికి చేరింది. ప్రియ సహోదరి సహోదరుడా, మన శోధనలో, మన బాధలో, మన పోరాటంలో, మన నిందల్లో, మన అవమానంలో మనం పెట్టే మొర ఆయన సన్నిధికి చేరబోతా ఉంది. హల్లెలూయా. 450 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటే ఒక్కానొక సమయం వారి జీవితంలో వచ్చిందండి. వారు బాధించబడుతున్నారు, వారు వేదన చెందుతున్నారు, వారు కష్టపడుతున్నారు. వారు పెట్టిన మొర ప్రభు సన్నిధికి చేరినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా మొరను ప్రభు వినబోతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతా ఉన్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ బాధతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా మనం ప్రభువుకు మొరపెడితే సమస్త బాధ నుండి, సమస్త బలహీనత నుండి ఆయన మనల్ని విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ బాధతో ఉన్నా, ఏ కష్టాల్లో మనం ఉన్నా, ఏ పోరాటాల్లో మనం ఉన్నా మనం పెట్టే మొర ప్రభువు వినబోతా ఉన్నాడు. కష్టకాలంలో మొరపెట్టే అనుభవం మనం కలిగి ఉండాలని, కష్టాలలో, వేదనలో, శోధనలో ప్రభువుకు మొరపెట్టే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని. ప్రియ సహోదరి సహోదరుడు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో పోరాటాలు. దేవుని వాక్యం మనం చూస్తే యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుంటే 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. నీకు ఎన్ని బాధలు వచ్చినా ప్రభువు నిన్ను విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రభు నిన్ను తప్పించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎన్ని బాధలు నీకు నేను ఉన్నా, 6 బాధలు కలిగిన ప్రభు అతన్ని విడిపించును, 7 బాధలు కలిగినను ప్రభు అతన్ని తప్పించునని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోబు కలిగిన బాధలు అనేకమండి. ఒక్కదాని వెంట కష్టాలు, ఒక్కదాని వెంట ఒక పోరాటాలు, ఒక్కదాని వెంట ఒక వేదన పరిస్థితులు యోబుకు సంభవించినప్పుడు దేవుడే అతని వేదనను, అతని బాధను ప్రభు తొలగిస్తా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మీద నేను ఆధారపడితే మనకున్న బాధల నుండి, సమస్త బాధల నుండి ఆయన మనం విడిపించబోతా ఉన్నాడు. అదే యోబు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనంలో, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషిగా ఎంచవన్న సంగతి నేను నిశ్చయంగా ఎరిగి. మన ప్రతికూల, మన పాపాన్ని బట్టి, మన అపరాధాన్ని బట్టి సమస్త బాధలు మనం వెంబడిస్తున్నాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని పోరాటాలు, కొన్ని బాధలు ఈరోజు మనం అనుభవిస్తూ, వేధిస్తూ, రోధిస్తూ, దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు సంభవించిందని కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో రోధిస్తున్నామేమో. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన సమస్త బాధలలో నుండి ప్రభువు మనల్ని విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. కొన్ని విషయాల్లో మన అతిక్రమాలే మనకు కొన్ని బాధలు తెచ్చిపెడతాయి, మన పాపాలే మనకు కొన్ని బాధలు తెచ్చిపెడతాయి, మన దోషాలే మనకు కొన్ని బాధలు పెడతాయి. సహోదరి సహోదరుడు, వాటిలో మనం నమ్మకంగా జీవిస్తే, వాటిలో మనం ధైర్యంగా నిలబడితే, వాటిలో మన భక్తిని మనం కాపాడుకుంటే, వాటిలో మన నీతిని మనం కాపాడుకుంటే ప్రభువే మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఉదయకాలం సిద్ధపడదామండి. యోబు జీవితంలో అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక పోరాటాలు, భయపడవలసిన పరిస్థితులు, భయాందోళన పరిస్థితులు యోబుకు సంభవించే సహోదరి సహోదరుడా. కానీ యోబు దేవుని చిత్తానుసారంగా నడిపించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా నేను నడవగలిగితే ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అదే యోబు గ్రంథం దేవుని వాక్యం మనం చూస్తే 10వ అధ్యాయం 15వ వచనంలో, నేను దోష కృత్యములు చేసినడలా నాకు బాధ కలుగును, నేను నిర్దోషిగా ఎండినను అతిశయపడను, అవమానముతో నిండుకొనిన నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను దోష కృత్యములు చేసినడలా నాకు బాధ కలుగును. యోబు గ్రహిస్తున్నాడండి. ఈరోజు మన అతిక్రమాలు మనం దాచిపెట్టుకుంటున్నామేమో, ఈరోజు మన అపరాధాలు మనం దాచిపెట్టుకుంటున్నామేమో, ఈరోజు మన బలహీనతలు మనం దాచిపెట్టుకుంటున్నామేమో.
ప్రార్థిస్తున్నామేమో కానీ ప్రభువు కన్నులు సమస్తాన్ని చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు యోగు భక్తులు చెప్తున్న మాట, నేను దోష కృత్యములు చేసిన నాకు బాధ కలుగును. ఈరోజు మన దోషాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన పాపాన్ని బట్టి ఈరోజు బాధపడుతున్నామేమో, ఈరోజు కన్నీరు కారుస్తున్నామేమో, ఈరోజు వేధిస్తున్నామేమో, ఈరోజు మనం రోధిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రతి కన్నిటిని ఆయన తుడవబోతా ఉన్నాడు. మన ప్రతికూల పరిస్థితుల్లో ఆయన మనకు తోడుకోబోతా ఉన్నాడు. నేను నన్ను ఆయన నడిపించబోతున్నాడు, నేను నన్ను ఆయన బలపరచబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను మనం సహించడానికి, ఓర్చుకోవడానికి, మన పాపముల యొక్క అతిక్రమాలను ప్రభు నీ నా జీవితంలో విడవబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. సహోదరి సహోదరి, ఈ దినం విశ్వసిద్దాం. ఈరోజు ప్రభు మాటలు నమ్ముదాం. ఈరోజు ప్రభు నిన్ను నన్ను బలపరచడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. దావీదైతే ఇక్కడ యోబు అయితే గ్రహిస్తున్నాడండి, నేను చేసిన ద్రోష కృత్యములే నాకు బాధను కలిగించాయి, నేను చేసిన అపరాధాలే నాకు కష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈరోజు కష్ట ప్రతికూల పరిస్థితుల్లో, పోరాటాల్లో మనమున్న ప్రభు వాటన్నిటిలో నుండి నిన్ను నన్ను విడిపించబోతా ఉన్నాడు. ప్రభువే నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. ప్రభువే నా జీవితాన్ని దర్శించబోతున్నాడు. ప్రభువే నిన్ను నన్ను హెచ్చింపబోతా ఉన్నాడు. ప్రభువే మనల్ని ఆయన కృప ద్వారా నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ బాధలు మనమున్నా, ఏ బలహీనతతో మనమున్నా, దేవుడు మనల్ని తప్పించి విడిపించి బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. యోబు అంటున్నాడండి, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు. ఈరోజు నీ ప్రతి బాధలో ప్రభు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. నీ ప్రతి కష్టములో ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. నీ ప్రతి పోరాటంలో ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. నమ్మకంతో మనం విడిపించుకోవాలా, మన అపరాధాలను ఎదుర్కోవాలా, మన దోషకృత్యములను ఎదుర్కోవాలా, దోషకృత్యాలను బట్టి కూడా బలహీనమైన మనకి రాబోతూ ఉన్నాయి, బాధలు కలగబోతూ ఉంది. ఈరోజు వాటన్నిటిలో మనం విడుదల పొందినప్పుడే దేవుడు మనల్ని విడిపించేవాడిగా, దేవుడు మనల్ని దర్శించేవాడిగా, దేవుడు మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఇంకా బైబిల్లో మనం చూస్తే దేవుడంట బాధపడు వారిని చూసి, అక్కడ చూస్తే 24వ కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 22వ అధ్యాయం 24వ ఆయన బాధపడు వారి బాధలు నీపలేదు, దాన్ని చూసి ఆయన ఆనందపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా. ఈరోజు బాధపడే వారిని చూసి ప్రభువట తృణీకరించలేదు, బాధపడే వారిని చూసి ఆయన ఆనందపడలేదంట, బాధపడే వారిని చూసి తన ముఖాన్ని దాచుకోలేదంట. బాధపడే వారిని చూడబోతున్నాడు. ఈరోజు నీ నా బాధపడుతున్నాడు, నీ నా కష్టాన్ని చూడబోతున్నాడు, నీ నా పోరాటం. ఈరోజు పాపబాధతో ఉన్నాము, వ్యాధి బాధతో ఉన్నాము, రోగ బాధతో ఉన్నాము, సమస్యలనే బాధ, పోరాటాలనే బాధ. ఈరోజు నీ నా జీవితంలో ఈరోజు నీవు నేను మన సమస్త భారాలను, మన సమస్త బలహీనతలను ప్రభు మీద ఆధారపడగలిగితే ప్రభు నిన్ను నన్ను చేర్చుకుంటాడు. ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదునని చెప్పిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నీకు నాకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు, బాధల్లో నన్ను విడిపించబోతున్నాడు. ఈరోజు ఏ మనిషిని మన బాధ తీర్చలేదండి, ఏ మనిషిని మన మనసులో కష్టాన్ని తీర్చలేదండి, ఏ మనిషిని మన మనసులో పోరాటాన్ని మనం నడిపించలేదండి. సర్వశక్తి కలిగిన యేసు ప్రభు మాత్రమే నిన్ను నన్ను నడిపించగలడు, నిన్ను నన్ను నడిపించగలడు, నిన్ను నన్ను తప్పించగలడు. నీ నా జీవితంలో ప్రభు మాత్రమే నూతన కార్యాలు చేయగలడు. హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయం బైబిల్లో తీస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుంటే అక్కడ మాట్లాడుతుంది, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ కైకొనవలెనని వారిని బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారికి చెప్పెను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఇప్పుడు కాదు, యుగ యుగములు, యుగ సమాప్తి వరకు
సదాకాలం మనతో ఉండి మనల్ని నడిపించే సర్వశక్తి హల్లెలూయా. ఈరోజు ప్రభు లేడని బాధపడుతున్నాను, ప్రభు చూడడం లేదని దుఃఖపడుతున్నాను, ప్రభు ఎక్కడున్నాడని ప్రభుని అపార్థం చేసుకునే స్థితిలో నేను సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు సదాకాలం సమాప్తి వరకు ఆయన మనతో ఉంటున్నాడు, మనల్ని నడిపించబోతున్నాడు, మనల్ని ధైర్యపరచబోతున్నాడు, మన బాధలను మనం విడిపించబోతున్నాడు, మన కష్టాలను మనం విడిపించబోతున్నాడు, మన పోరాటాలను మనం విడిపించబోతున్నాడు. ఎంతవరకు మన బాధల్ని మన శ్రమల్ని మన పోరాటాన్ని తలుచుకుని బాధపడుతూ కన్నీరు రోధిస్తున్నాను. ఈరోజు ప్రభు నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన సదాకాలం సమాప్తి వరకు ఆయన నీతో నాతో ఆయన మనం నడిపించబోతున్నాడు. ఇంకేం కావాలి? యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ప్రభువే ఉంటే మనకి ఏ కొరకు ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. అట్టి ఆశీర్వాదాలతో ప్రభు నడిపించబోతున్నాడు, ప్రభువే నడిపించబోతున్నాడు, ప్రతికూల పరిస్థితులను ప్రభువే విడిపించబోతున్నాడు. ఈరోజు మన పాపాన్ని మనమే పెట్టుకుని మన అపరాధాలు మనమే మోసుకుంటూ ప్రభువా సహాయం చేసి ఈరోజు పాప భారంతో దోష కృత్యములతో మనం బాధ అనుభవించి కన్నీటి అనుభవించి పోరాటాలు అనుభవించి శ్రమల శోధనలు అనుభవించే శ్రమల్లో పోరాటాలు ఈ ఉదయం ఆదరణ నువ్వు అనుకుంటున్నావు నా బాధలు నువ్వు అనుకుంటున్నావు నా కష్టాన్ని నువ్వు అనుకుంటున్నావు నా ఆయన బాధపడు వాడి బాధను చూసి వాడిని చూసి తన ముఖాన్ని దాచుకోలేదు. ప్రభువు ముఖాన్ని దాచుకునే దేవుడు ఆయన లేడు. నీ బాధలు నీ ఎదురుకు వచ్చి నిన్ను ధైర్యపరిచేవాడు, నీ బాధలు నీ నా దగ్గరికి వచ్చి మనల్ని ధైర్యపరిచి బలపరిచేవాడు. ఈరోజు ప్రభువును అపార్థం చేసుకోవద్దు. ప్రభు దృష్టికి అయోగ్యులుగా మన సమస్త బాధలు మన సమస్త బలహీనతలను ప్రభువు విడిపించి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో నడిపించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండం 6వ వచనం భయపడుకుడి, వారిని చూసి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు దేవుడే. ఎవరిని చూసి మనం భయపడాలి? ప్రతికూల పరిస్థితిని చూసి మనం భయపడాలి. వస్తున్న పోరాటాలను చూసి, నిందలను చూసి, అవమానాలను బట్టి నీవు నేను భయపడాల్సిన పని లేదు. ఈరోజు ప్రభు వాటన్నింటిలో మనల్ని నడిపించబోతున్నాడు. ఈరోజు ప్రభు వాటన్నింటిలో నడిపించబోతున్నాడు. ప్రభు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈరోజు వారిని చూసి, ఎవరి నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి నీవు నేను భయపడొద్దు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభువే మనకు తోడుగా ఉండి ఆయన మనకు రక్షించబోతున్నాడు, మనం నడిపించబోతున్నాడు. ఈరోజు ప్రభు మనకు తోడుగా ఉంటే సమస్త బలహీనతలు, సమస్త శోధనలు, సమస్త నిందలు, సమస్త అవమానాలు మనల్ని విడిచిపెట్టిపోబోతున్నాయి. హల్లెలూయా. ప్రభు తోడుగా ఉంటే చాలండి. ప్రభువే మనకు అండగా ఉంటే చాలండి. ప్రభు మనకు తోడుగా ఉండి నడిపిస్తే చాలండి. ప్రతికూలతలో కష్టాలు అనుభవిస్తున్నాను, ఎందుకు నాకు రోధిస్తూ వేదనిస్తూ ఎవరు నీ ఆధ్యాత్మిక జీవితం పడిపోయి మన ఆధ్యాత్మిక జీవితాన్ని అపవాదికి మన బాధలు నెట్టేసేది, కష్టాల్లో పోరాటాలు, నిందలు, అవమానాలు అపవాదాలు నెట్టేసేసి బలహీనపరిచాడు. దేవుని పుస్తకంగా జీవించకుండా దేవుల్లో మనం ఆత్మీయంగా ఎదుర్కొన్న అపవాది నిలబడగలదు. మన భారాన్ని, మన ఏ భారాన్ని మోసుకుంటున్నా మన
భారాన్ని మన దేవుని చెప్పిన ప్రకారం ఆయన నిన్ను నన్ను ఆశీర్వాద పదములో ప్రభు నిన్ను నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏర్పరుస్తున్నాడండి. మన బాధలను చూసే దేవుడండి. మన బాధలను మనం విడిపించే దేవుడండి. కీర్తన గ్రంథం ప్రార్థిస్తారండి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం చూస్తే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చూస్తే గాఢాంధకార లోయలో నివసించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దిద్దుకర్రై నీ దండం నా ఆదరించుము. కీర్తనకారుడు ధైర్యం తెచ్చుకున్నాడు. గాఢాంధకార లోయలో నివసించినను ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడుగా ఉంటావు. నీవు నాకు తోడుగా ఉంటావు. నీ దిద్దుకర్రై నీ దండం నా ఆదరించుమునని తాను విశ్వసిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు గాఢాంధకార పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, చీకటి అంధకారంలో మనం ఉన్నామేమో. ఈరోజు పోరాటాల్లో నీవు నేను ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఏ బలహీనతలతో మనం ఉన్నాం, ఏ పోరాటాల్లో నీవు నేనున్నా, ఏ కష్ట పరిస్థితుల్లో నీవు నేనున్నా, గాఢాంధకారపు లోయలో మనం సంచరించిన అతి ప్రతికూల పరిస్థితుల్లో నీవు నాకు వచ్చాను ప్రభువు అన్నిటి నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన సమర్థుడైన ప్రభువే నన్ను తప్పించబోతున్నాడు. ప్రభువే నన్ను విడిపించబోతున్నాడని గాఢాంధకారపు లోయ పరిస్థితుల్లో నుండి, అటువంటి పోరాటాల నుండి, అటువంటి బలహీనతల్లో నుండి ప్రభు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ప్రభు నీ నా జీవితాన్ని ముట్టబోతున్నాడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభు మనల్ని తప్పించి ఈరోజు కీర్తనకారుడు చెప్పుకున్నది నీవు నేర్చుకుంటే ఈ ప్రతికూల పరిస్థితులు మనం అనుభవండి, ఈ శోధనలు మనం అనుభవండి, ఈ పోరాటాలు మనం అనుభవండి. ప్రభు మనల్ని నడిచిపోతున్నాడు. ఇంకా మనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే ప్రభు మన పక్షమైన దేవుడు మన పక్షంలో ఉండబోతున్నాడు. మనం భయపడవలసిన అవసరం లేదు, మనం బాధపడవలసిన అవసరం లేదు, మనం కష్టపడవలసిన అవసరం, మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభు నీకు మన సమస్త బాధల నుండి ప్రభు విడిపించబోతున్నాడు. మన సమస్త బలహీనతలను ప్రభు విడిపించబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ బాధతో నీవు, ఏ పోరాటాలతో నీవు, ఏ కష్ట పరిస్థితులు నీవు ఈరోజు ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ప్రభు మన బాధలను విడిపించబోతున్నాడు. ఎన్నో రకాలుగా యేసు ప్రభు బాధించబడ్డాడు. ఆయన కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక ద్వారా బాధించబడ్డాడు. ఆయన ప్రాణం పెట్టినట్లుగా యేసు ప్రభు బాధించి ఆయన బాధలను తీర్చిపోయాడు. కానీ ఆయన బాధలను అనుభవించి నా బాధ తీర్చిపోతున్నాడు. ఆయన బాధను అనుభవించి బాధలో ఉన్న ఆ బాధ ఏంటో, ఆ బాధ అంటే ఏంటో ఆయన చూచాడు. కాబట్టి ఈరోజు నీ నా బాధను నీ నా బాధలో ఆయన మన బాధలు తెలియలేదు, మనకు వస్తున్న బాధలు తెలియదు కాబట్టి మన ప్రధాన యాజకుడు మనతో సమానత్వం లేని మనవలే శోధించబడినను, మనవలే నిందించబడినను, మనవలే బాధించబడినను ఆయన ఏ పాపము చేయలేని వాడిగా ఎంచబడ్డాడు. ఆయన అనుభవించాడు. నీకు నాకు నిందలే వచ్చాయి, నీకు నాకు పోరాటాలు వచ్చాయి, నీకు నాకు కష్టాలు వచ్చాయి. పరిశీలి శాస్త్రులు ఆయన విరోధంగా నిలబడ్డాడు. ఆయన బాధించాలని, ఆయన మీద నిరాకరించాలని ప్రతికూల పరిస్థితులన్నింటిలో ఆయన దేవుడు తోడుగా ఉన్నాడు. నీ నా బాధను చూడబోతున్నాడు. నీ నా బాధను నీ నా ప్రతికూలతలను విడిపించుకున్నాడు. ఈరోజు ప్రతికూలతల బాధల వైపు, కష్టాల వైపు నీవు నేను లేదు. ప్రభు నడిపించబోతున్నాడు. ప్రభువే మనల్ని దర్శించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యాలను చూస్తే
కీర్తనలు 107వ పాద చేతులను ఇనుప చేతులను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలో నివాసం చేయవారి హృదయం ఆయాసం బాధ చేత ఇనుప కట్టల చేత కట్టబడ్డాము. మనకు సహాయం చేసే నాదుడు లేడని సహాయం చేయవాడు నేనే, నీతిని నా రక్షణతో నేను ఆదుకుంటున్నానని ప్రభు ఈరోజు బాధ కట్ట చేత ఇనుప కట్ట చేత మనం బంధింపబడిన వారు ఉన్నాం, చీకటిలో బంధించబడిన వారు ఉన్నాం, గాఢాంధకారంలో లోయలో చిక్కుబడిన వారు ఉన్నాం. ప్రభువే మనల్ని విడిపించేవాడిగా, ప్రభువే మనల్ని విడిపించేవాడిగా, ప్రభువే మన బాధ నుండి మన బలహీనత నుండి ప్రభువు విడిపించేవాడిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన బాధలను వివరిస్తుందండి, మనం పడుతున్న బాధలను తగ్గింపు చేస్తుందండి. దేవుని వాక్యం 7:9 బాధలను ఇబ్బంది దుఃఖం తగ్గిపోయినప్పుడు బాధ ఇబ్బంది మన జీవితంలో దుఃఖం ఉన్నప్పుడు కృంగిపోతాం, బలహీనపరచబడతాం. ఆ సమయంలో కూడా నీకు నాకు తోడు ఆయన నడిపించిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో యెషయా 14:4 చూస్తే నీ బాధను నీ ప్రయాసను నీ చేతి చేయబడినట్లుగా దాస్యములో కొట్టివేసి యెహోవా నిన్ను విడిపింపచేయ దినమున నీవు బబులోను రాజు వచ్చి అపహాస్యముగా దేవుడు యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఏంటంటే నీ యొక్క సమస్త బాధను నేను విడిపించబోతా ఉన్నా, నేను నిన్ను దర్శించబోతా ఉన్నా, నేను నిన్ను విడిపించబోతా ఉన్నా, నీ సమస్త బాధ నుండి నేను నిన్ను తప్పించబోతా ఉన్నా, నేను నీకు తోడుగా ఉండబోతున్నానని ప్రభు యెషయాను బలపరచబోతున్నాడు. ఆయనకు విశ్రాంతి దయచేస్తున్నాడు ప్రభు. ప్రభు నీకు నన్ను దర్శించబోతున్నాడు, ప్రభు నీ నా జీవితాన్ని దర్శించబోతున్నాడు, నీ నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలను జరిగించబోతున్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకున్నాం, ధైర్యం తెచ్చుకుని ప్రభు సన్నిధిలో నిలవబడదాం. కృంగిపోవాల్సిన పని లేదు, మనం బలహీనలో అయిపోవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. చాలా మంది యొక్క బాధలు ప్రభువే వారిని విడిపించాడండి. హాగరు అరణ్యంలో రోధిస్తామండి, ఇష్మాయేలు సన్నిధిలో బ్రతుకుని ప్రభువని ఆమె పెట్టిన వేదన ప్రభువున్నాడు. ఈరోజు నీ నా వేదన ప్రభువున్నాడు, నీ నా కష్ట పరిస్థితులు ప్రభువున్నాడు, నీకు నా కోసం పోరాటం ప్రభువున్నాడు, నిన్ను నన్ను ప్రభువే విడిపించబోతున్నాడు. ఈరోజు మనం భయపడవలసిన మాట, ఈరోజు నీవు నేను దిగులు పడాల్సిన మన వేదనలను చూస్తున్న దేవుడు, ఈరోజు మన ప్రతికూల పరిస్థితిని చూస్తున్న దేవుడు, ఈరోజు మన ప్రతికూలతలో మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆయన మనతో ఉండగా మనకి మన వేదనను ప్రభు చూడబోతున్నాడు, మన మనోవేదనను ప్రభు దృష్టించబోతున్నాడు. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు, ఆయన నిన్ను తప్పించబోతున్నాడు. ఈరోజు మనం ధైర్యం తెచ్చుకుందాం, ఈరోజు మనం ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుందాం. భక్తికి 10వ వచనం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతాయి, యెహోవాను నమ్మించి వారిని కృప ఆవరించును. ఈరోజు భక్తిహీనులలో ఉండే వేదన, భక్తిహీనులలో ఉండే బాధ, భక్తిహీనులంటే శ్రమలు వస్తాయి, కానీ మన భక్తిహీనతలో మనము యెహోవా వైపు చూసినప్పుడు దేవుడు మన తోడుగా కృపతో నింపుకుంటున్నాడు, కృప ఆవరిస్తా ఉన్న దేవుని సన్నిధిలో ఈరోజు కృపతో మనం నింపబడి నడిపించబడేవారు. శ్రమయు వేదనను వాటిని ఎదిరించును, యుద్ధము చేయటకు సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకుంటున్నాడు, వాటిని పట్టుకున్నాను. శ్రమ వేదన పట్టుకుంటాయి. యుద్ధానికి నిన్న రాజు ఏ విధంగా శత్రువులను పట్టుకుని హింసిస్తాడో మనల్ని శ్రమ వేదన పట్టుకుంటాయండి, బాధలను పట్టుకుంటాయండి. కానీ ఈరోజు ప్రతికూలతతో ఎవరిని పట్టుకుంటారు? దేవుని సన్నిధిలో మనం భక్తిహీనంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో భక్తిహీనంగా మనం జీవించినప్పుడు మన శ్రమలను వేదనను పొందుకునేవాడగా, కష్టాలను పొందుకునేవాడగా దేవుడు మనతో నడిపించబోతున్నాడు.
కష్ట పరిస్థితులు దేవుడు మనల్ని నడిపించుకుంటున్నాడు. మన సమస్త బాధలను తీర్చిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ బాధతో ఏ బలహీనతతో నీవు ధైర్యించుకున్నావు, నీవు విశ్వాసంతో నీవు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. బాధపడవద్దు, నీ దేవుడు నీతో ఉన్నాడు. మన దేవుడు మనతో ఉండేవాడు అన్నాడు. దేవుడు మీ పక్షమైన విరోధి ప్రభువే మనతో ఉన్నాడు. ప్రభువే మన ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, కన్నీరు కార్చాల్సిన అవసరం మనకు లేదు. మన దేవుడు మనతో ఉండి మన సమస్త బాధలను విడిపించిపోతున్నాడు. మన సమస్త పోరాటాలను నడిపించిపోతున్నాడు. మన ప్రతికూల పరిస్థితుల్లో ఆయన తోడుగా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పోరాటం ఏ కష్ట పరిస్థితులు మనం ప్రభు మీద ఆధారపడతాం, ప్రభు మీద ధైర్యం తెచ్చుకుంటాం, ప్రభు ఉన్నాడని ధైర్యం తెచ్చుకుంటాం. ఈరోజు తప్పించేవాడు చాలా మంది భక్తుల జీవితంలో తోడుగా ఉన్నాడు. వారికి వచ్చిన ప్రతికూలతలో, వారికి వచ్చిన కష్ట పరిస్థితుల్లో, వారికి వచ్చిన బాధల్లో, వారి యావత్ బాధలో వారికి తోడుగా నడిపించాడు. ఈరోజు నీకు ప్రభువే నీకు నాకు తోడుగా నడిపించబోతున్నాడు. ఆయన తోడుగా ఉంటే ఏ శత్రువు మనపై జయింపలేడు. ప్రభు మనకు తోడుగా ఉంటే ఏ శత్రు కార్యాలు మనపై జయింపలేడు. ఈరోజు ప్రభు తోడుగా ఉన్నంత కాలం మనం ఏ శత్రువు ఉండలేడు. ఈరోజు ప్రభు తోడుగా లేడు. ప్రభు సన్నిధిని ఎక్కడో మనం విడిచిపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు సన్నిధి మన తోడుగా కలిగి ఉంటే, ఆయన మనతో ఉంటే ప్రతి బాధను విడిచిపెట్టుకోబోతుంది, ప్రతి కష్టం విడిచిపెట్టుకోబోతుంది, ప్రతి వేదన దూరంగా వెళ్ళిపోబోతుంది. ఈరోజు ప్రతికూలతలో నీవు ఉన్నాను. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఆధారపడితే దేవుడు మనల్ని తప్పించి విడిపించి నడిపించేవాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధిలో ఆధారపడతామని దేవుని సన్నిధిలో ఆయన తోడుగా ఉంటే ఆయన నడిపించేవాడు, బలపరచేవాడు, ఆయన మనతో ఉండి ఆయన మన సమస్త బాధలు తీసేసేవాడు. ఎంతమందికి నీ బాధ యోగు వచ్చిన శ్రమలు, బాధలు, కష్టాలు కానీ యోగు నమ్మకంతో నీతిగా యథార్థంగా దేవుని భయభక్తులు కలిగి జీవించిన వాడు ఉన్నాడు. కాబట్టి యోగు దేవుడు తోడున్నాడు. ఈరోజు నీకు నాకు తోడుగా రాబోతున్నాడు. ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు, ఊజు దేశంలోనే అత్యున్నత ధనవంతుడు, అటువంటి ఐశ్వర్యవంతుడు, అతని గొప్పవాడు ఇంకెవరు లేరు. అతనికి ఉన్న ఆస్తి, అతనికి ఉన్న సంపద, అతనికి ఉన్న గొప్పతనం, అతనికి ఉన్న పేరు, అతనికి ఉన్న ప్రఖ్యాతి, అతనికి ఉన్న గౌరవం ఎవరికి లేదు. కానీ ఒక కష్టపడి అపవాదించాడు, దేవుని సెలవు పొందాడు, యోగు యొక్క జీవితాన్ని పట్టుకున్నాడు. అతని ఇష్టంలో బాధలు, శ్రమలు, నిందలు యోగులో పెట్టాడు. పోరాడాడు, నిందలు, అవమానాలు అపవాది చిక్కుపడ్డాము. బాధ మన జీవితంలో దుఃఖాన్ని తగ్గిస్తుంది, మన ఆధ్యాత్మిక జీవితంలో కృంగదీస్తుందేమో. సమస్త బాధ నుండి విడిపించబోతున్నాడు. సమస్త బాధ నుండి ప్రభు తప్పించబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క వెట్టి బాధలు వారి విని ఏం చేశాడంటే మోషేను ప్రభు విన్నాడు, మోషేను నడిపిస్తా ఉన్నాడు, మోషేను దేవుడు ఎన్నుకోపోతా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో అక్కడ చూస్తే గిద్యోను ప్రభు ఎన్నుకున్నాడండి, గిద్యోను పక్షంగా దేవుడు ఉన్నాడండి, గిద్యోను పక్షంగా దేవుడు దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వాదాలను నడిపిస్తున్నాడండి. భయాందోళనతో ఉన్నవాడే, భయం గుప్పిట్టు బ్రతుకుతున్నవాడే, ఏ మంచి లేనివాడే, దేవుని సన్నిధిలో న్యాయాధిపతుల ఆరాధ్యం జరుగుతుండలో ఇశ్రాయేలు యెహోవా దృష్టికి మరి దోషులైన మరి 7 సంవత్సరాలు ఆయన మిద్యాను చేతికి అప్పగించెను. ప్రభు వారిని తప్పించి విడిపించి రక్షించి వారితో ఉండి వారికి తోడుని నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులుగా, నీచులుగా, అసహ్యులుగా, పాపులుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు
మన పాప అతిక్రమాలను బట్టి మన జీవితంలో బాధ, శ్రమలు, నిందలు, అవమానాలు మనం అనుభవించే వారంగా ఉన్నాం. కష్టాలు అనుభవించే వారంగా ఉన్నాం. పోరాటాలు అనుభవించే వారంగా ఉన్నాం. ఈ రోజు మన ప్రతికూల పరిస్థితులన్నింటిలో నుండి ప్రభువు నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేను ఇశ్రాయేలు యొక్క అవిధేయత, వారి దోషం ఏం చేసింది? వారిని మరలా 7 ఏళ్ళు మిద్యానీయుల చేతికి ప్రభు వారిని అప్పగించారు. ఈరోజు అటువంటి అనుభవం మనలో ఉంది. మిద్యానీయుల చేతికి అప్పగిస్తే మిద్యానీయుల చేయి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనూ, వాగుల్లోనూ, గుహల్లోనూ తమకు నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ రాజ్యంలో నివసించడానికి వారికి ఏ సోర్స్ లేదండి. ఆ రాజ్యంలో బ్రతకడానికి వారికి ఏ సోర్స్ లేదు. కొండల్లో, వాగుల్లో, గుహల్లో వారి జీవితం కష్టపరిస్థితులు వారి జీవితంలో వచ్చాయి, పోరాటాలు వారి జీవితంలో వచ్చాయి, నిందలు వారి జీవితంలో వచ్చాయి, అవమానాలు వారి జీవితంలో వచ్చాయి, ప్రతికూలత అన్నింటిలో ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభు సరిచేయటానికి, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ప్రభు వారిని దర్శించడానికి దేవుడు వారిని అక్కడ గిద్యోను ప్రభు ఎన్నుకుంటారు. వారి అవిధేయత, వారు దోషులుగా ఉన్నారు ప్రభు దృష్టికి, వారు నీచులుగా ఉన్నారు ప్రభు దృష్టికి, అసహ్యులుగా ఉన్నారు ప్రభు దృష్టికి. వారిని ప్రభు అక్కడ మిద్యానీయులకు అప్పగిస్తే మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చైపోయింది. వారు చూనికి మిడతదండు వలె ఉన్నారు మిద్యానీయులు. ఇశ్రాయేలును బాధ పెడతా ఉన్నారు. ఇశ్రాయేలు వారికి భయపడి కొండల్లో, వాగుల్లో, గుహల్లో దాక్కున్నారండి, బాధపడుతున్నారండి. మాకెందుకు ఈ ప్రతికూల పరిస్థితులు? 450 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో బ్రతికామే, మరలా కష్ట పరిస్థితులే మాకు వచ్చాయి, మరలా పోరాటాలే మాకు వచ్చాయి, మరలా ఇటువంటి ప్రతికూలతలే మాకు వచ్చాయని వారు బాధపడుతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్య గ్రంథంగా కింది వచనం మనం చూస్తే ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. కింది వచనంలో 3వ వచనంలో ఇశ్రాయేలు విత్తనం విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకులు, తూర్పు నుండి వారు తమ పశువులను, గుడాలను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదికి వచ్చి, ఇశ్రాయేలు కష్టపడి పంట పండిస్తారు. ఇశ్రాయేలు కష్టపడి వారి శ్రమను వచ్చి వారి కష్టాన్ని పెట్టి వారు ప్రయాసపడి పంట పండిస్తే మిద్యానీయులు, అక్కడ ఉన్న వారు, పక్కనున్న దండు వారు అందరూ వచ్చి వారి యొక్క ప్రయాసాన్ని చూసి వారి దగ్గర ఉన్నదంతా దోచుకొని పోతారు. వారి పంటనంతా స్వాధీనం చేసుకుంటారు. వారేమో కష్టపడుతున్నారు, ప్రతిఫలం వేరే వారు తీసుకుంటున్నారు. సహోదరి, సహోదరు, ఈరోజు మనం కష్టపడితే ప్రతిఫలం వేరే వారికి వెళ్తుంది. ఈరోజు కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, మన కష్టార్జితాన్ని మనం అనుభవించలేని స్థితిలో ఉన్నాం. మేము కీర్తన 128వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలని. భయభక్తులు కలిగి జీవిస్తే నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలన్న దేవుని మీద భయభక్తులు కలిగి జీవించాలా. మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలన్న ప్రభువు మీద భయభక్తులు కలిగిన జీవితం నీకు నాకు ఉండాలి. సహోదరి, సహోదరుడా, ఈరోజు భయము, భక్తి లేదేమో ప్రభు సన్నిధిలో. భయము లేక తిరుగుతున్నాను, భయం లేక జీవిస్తున్నాను. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు మళ్ళా మిద్యానీయుల చేతిలోకి వెళ్ళిపోయారు. బానిసత్వంలోకి మళ్ళా వెళ్ళిపోయారు. కష్టాన్ని అనుభవిస్తున్నారు, వేదన చెందుతున్నారు, రోధిస్తున్నారండి. కింది వచనంలో చూస్తే 7వ వచనంలో మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, మిద్యానీయులు పెడుతున్న బాధ పెడుతున్నారండి ఇశ్రాయేలు ప్రజలు. ప్రియ సహోదరి, సహోదరి, ఏ బాధ మనం పడుతున్నా, ఎవరు మనల్ని బాధ పెడుతున్నా, మన బంధువులే మనల్ని బాధ పెడుతున్నారు, మన స్నేహితులే, మన ఆప్తులే, మన రక్త సంబంధికులే, మన కుటుంబీకులే ఈరోజు మనల్ని బాధ పెడుతున్నారు. కానీ ఆ బాధలు మనం ప్రభువుకు మొరపెడితే మన మొరను ప్రభు నిశ్చయంగా వినబోతా ఉన్నాడు. ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ పోరాటాల్లో నీవు నేను ప్రభువుకు మొరపెడితే నిశ్చయముగా మన ప్రభు మన మొరను ఆలకించబోతున్నాడు. నిశ్చయముగా ప్రభు మన మొరను వినబోతా ఉన్నాడు. హల్లెలూయా. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలు పెట్టిన మొర ప్రభు సన్నిధికి చేరింది. యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించాను. వారు మొరపెడుతుంటే వారి దగ్గరికి ప్రభు ప్రవక్తను పంపుతా ఉన్నాడు.
వారు ప్రార్థిస్తూ ఉంటే, వారు కన్నీరు కారుస్తుంటే వారి మధ్యలోనికి ప్రభు ఒక ప్రవక్తని వారి దగ్గరికి పంపుతా ఉన్నాడు. అక్కడ చూస్తే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహము నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని. ప్రవక్తని చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. వారికి మర్చిపోయారు, ప్రభు కార్యాలు మర్చిపోయారు, ప్రభు చేసిన మేలు మర్చిపోయారు, ప్రభు గొప్పతనాన్ని మర్చిపోయారు. సహోదరి సహోదరి, ఈరోజు కీర్తనకాడు ఒక మాట అంటాడండి. 103వ కీర్తన 2వ వచనంలో రాయబడుతూ ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపో. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారండి. ఆయన ఐగుప్తుని దాస్యపు గృహం నుండి వాటిని విడిపించిన కార్యం మర్చిపోయారు, వాటిని తప్పించిన కార్యాన్ని మర్చిపోయారు కాబట్టి మరలా ప్రభు దృష్టికి దోషులుగా బ్రతుకుతున్నారు. ప్రభు చేసిన కార్యాలు మర్చిపోయారు కాబట్టి మరలా ప్రభు దృష్టికి నీచులుగా అసహ్యులుగా ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎక్కడో ప్రభు కార్యాలు మర్చిపోయాము, ప్రభు చేసిన మేలు ఎక్కడో మర్చిపోయాము, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు, ప్రభు మన జీవితాల్లో జరిగించిన ఉన్నత కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఎక్కడో నీవు నేను మర్చిపోయి జీవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ప్రభు ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులారా, ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, ఆ దాస్యపు గృహం నుండి మిమ్మల్ని విడిపించిన సర్వశక్తి కలిగిన దేవుడు నేనే. ఈరోజు మీరు నన్ను విసర్జించారు, ఇంకా నా దృష్టికి దోషులుగా ఉన్నారు, ఇంకా నా దృష్టికి నీచులుగా ఉన్నారు, ఇంకా నా దృష్టికి మీరు అసహ్యులుగా ఉన్నారు. మిమ్మల్ని విడిపించిన దేవుడు నేనే, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని తప్పించిన దేవుడు నేనే, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఆ బానిసత్వపు బ్రతుకు నుండి, ఆ కష్ట ప్రతికూల పరిస్థితుల్లో నుండి మిమ్మల్ని తప్పించి రక్షించిన దేవుడు నేనే. మీరు ఇంకా నాకు విరోధంగా జీవిస్తూ ఉన్నారు, మీరు నన్ను మరిచిపోయి బ్రతుకుతా ఉన్నారు, నేను చేసిన ఉపకారాలు మర్చిపోయారు. ఈ సహోదరి సహోదరులు, ఎక్కడో ప్రభు చేసిన కార్యాలు మర్చిపోయారు. ప్రభు మన జీవితంలో ఉన్న కష్టాలు, పోరాటాలు, నిందలు, అవమానాలు, ఆయన తప్పించిన ప్రతికూల పరిస్థితుల్లో ఆయన విడిపించినవన్నీ ఈరోజు మర్చిపోయి బ్రతుకుతా ఉన్నాము. చాలా మంది అంతే అండి. ప్రభు సన్నిధికి వస్తారు, ప్రభు మార్గంలోకి వస్తారు, ప్రభు మేలు చేస్తే ఆ మేలు మరచిపోయి మరలా ప్రభు ఏం చేశాడు, ప్రభుని విడిచిపెట్టేవారే. మేలు కొరకే ప్రభు సన్నిధికి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. సహోదరి సహోదరుడ, ప్రతికూలతలు అక్కడ పంపి చెప్తున్నాడు, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడనే యెహోవాను నేనే. ఆయన ఎలాంటి గొప్ప దేవుడో చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అంటున్నాడు, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించా. ఐగుప్తైన ఫరో యొక్క చేతిలో నుండి, ఫరో సైన్యం చేతిలో నుండి, మిమ్మల్ని బాధ పెట్టిన వారి చేతిలో నుండి. ఈరోజు నీవు నేను ఎవరి చేత బాధపడుతున్నాము? మన శత్రువుల చేత బాధపడుతున్నామేమో, మన అపవాది అయిన శత్రువు చేత ఈరోజు నీవు నేను బాధపడుతున్నామేమో. మీ సహోదరి సహోదరుడ, మన బాధపరిచే వారి చేతిలో నుండి ప్రభు మనం విడిపించబోతున్నాడు. మనం కష్టపడే ప్రతికూల పరిస్థితుల నుండి ప్రభు నేను నన్ను విడిపించబోతున్నాడు. ఐగుప్తీయులతో ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడండి. ఐగుప్తు చేతిలో నుండి మిమ్మల్ని బాధింపబడి వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన వాడను నేనే. వారిని మీ ఎదుటి నుండి త్రోలివేశా. వారి దేశాన్ని మీకు స్వాధీనంగా ఇచ్చిన ఆ సర్వశక్తి కలిగిన యెహోవాను నేనే అని ప్రభు ఇక్కడ వారిని ధైర్యపరుస్తున్నాడు. సహోదరి, ఈరోజు మరిచిపోయాం. ప్రభు గొప్ప దేవుడు అండి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అండి. ఆయనకు అసాధ్యమంటూ ఈ లోకంలో ఏది లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కంటూ అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు హెచ్చుకోబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మిద్యానీయుల చేతిలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయినప్పుడు ప్రవక్తను పంపి ప్రభు అని వారు మొరపెట్టినప్పుడే ప్రవక్త వెళ్ళాడండి. ఈరోజు నువ్వు మొరపెడితేనే నీకు ఒక సమస్యకు విడుదల రాబోతుంది. మనం మొరపెడితేనే మన బాధకు విడుదల రాబోతుంది. మనం మొరపెడితేనే మన కష్టానికి విడుదల రాబోతుంది. మనం మొరపెట్టనంత కాలం బాధల్లోని, శ్రమల్లోని, నిందల్లోని, అవమానంలోని చిక్కుబడే వారంలో ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మొరపెడుతున్నామా ప్రభుకి? ప్రభుని మొరపెడుతున్నామా? ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరు, ఎక్కడో మన ప్రభు దృష్టికి అయోగ్యులుగా జీవిస్తా ఉన్నాం. ఎక్కడో ప్రభుకు మొరపెట్టము. ప్రభును ప్రార్థించే మనసు మనలో ఎక్కడో కోల్పోయాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రతికూలతలు నేను ఉన్నంతకాలం, మనం ఇంకా ప్రభుకు దూరంగా ఉన్నంతకాలం ప్రభు మన బాధ నుండి మనం విడిపించలేదు.
ప్రభు మన సమస్యల నుంచి మనం విడిపించలేడు. ప్రభు మన పోరాటం నుండి మనం విడిపించలేడు. సహోదరి సహోదరి, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, ప్రభువుకు మొరపెడతాం. ప్రభువుకి ఇశ్రాయేలు మొరపెట్టగానే దేవుడు వారి దగ్గరికి ప్రవక్తను పంపుతున్నాడు. ప్రవక్త వెళ్ళి వారిని ధైర్యపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు యొక్క దాస్యం అనే బానిసత్వపు జీవితం నుండి మిమ్మల్ని విడిపించిన వాడు నేనే. ఐగుప్తీయుల చేతిలో నుండి, మీ శత్రువుల యొక్క చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి వారిని తరిమి కొట్టాను. మీకు స్వాస్థ్యంగా దేశాన్ని ఇచ్చా. ఎన్నో పర్యాలు వారికి ఒక్కొక్క దేశాన్ని స్వాధీనపరుచుకుంటూ ఇశ్రాయేలు ముందుకు అడిగేశారండి. ప్రభు వారితో ఉన్నాడండి, కానీ ప్రభు ఉన్న స్థితిని మర్చిపోయారు, ప్రభు కార్యాలు మర్చిపోయారు, ప్రభువుని గుర్తించలేని స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈరోజు ఆ కింది వచనంలో చెప్తున్నాడు, 10వ వచనం, మీరు అమాలేకుల దేశంలో నివసించుతున్నారు, వారి దేవతలకు భయపడపడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. మీరు అమాలేకుల దేశంలో ఉన్నారు, వాళ్ళ దేవతలకు భయపడకండి, వారికి భయపడకండి నేను మీతో చెప్పాను, కానీ మీరు భయపడతారు. ఈరోజు భయపడకుండా నేను నీతో ఉన్నాను, నీకు సహాయం చేయవాడు నేనే అని ఆయన చెబుతున్నా. ఈరోజు నేను భయపడుతున్నామేమో, ఈరోజు శ్రమలను బట్టి భయపడుతున్నామేమో, పరిస్థితులను బట్టి భయపడుతున్నామేమో. దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీని చూచి మీ మనసు కృంగ నిమిత్తం లేదు. కృంగిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు, సౌలు రాజు కృంగిపోతున్నాడు, భయపడి పారిపోతున్నాడు. కానీ దావీదు వచ్చి అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు, ఒక కుక్కను జయించినట్టు నేను వీళ్ళు జయించబోతున్నా. నా దేవుడైన యెహోవా నామం పేరట వీళ్ళ మీదకి వస్తున్నా. యుద్ధములతో, యుద్ధ ఆయుధాలతో, కత్తులతో నేను వెళ్ళడం లేదు, కానీ నా సర్వశక్తి కలిగిన దేవుని నామం పేరట నేను నీ మీదికి వస్తున్నానని ఫిలిస్తీయులతో పోరాడి గెలిచిన దావీదు భయం లేదండి. ఈరోజు భయపడుతున్నామేమో, ప్రతి చిన్న దానికి, ప్రతి చిన్న ప్రతికూల పరిస్థితులకి ఈరోజు భయం 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 నేను ఆ జీవితాన్ని వెంబడిస్తున్నదేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన భయాందోళనలో, మన ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువు మనల్ని విడిపించి తప్పించబోతా ఉన్నాడు. ప్రభువే మన జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు భయపడద్దు అంటున్నాడు, మనమైతే భయపడేవారు. ప్రతిదానికి భయపడేవారు ఉన్నాం, ప్రతి చిన్న పోరాటాలకు కూడా, శ్రమలకు, నిందలకు, అవమానాలకు భయపడేవారు ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ దేవుడు వారితో అంటున్నాడు, మీరు అమాలేకుల దేశంలో ఉన్నారు, వారి దేశం మధ్యలో మరి బ్రతుకుతూ ఉన్నారు. నేను మీతో చెప్పాను మీరు భయపడకూడని, కానీ మీరు భయపడుతూ ఉన్నారు. నేను మీరు భయపడద్దని ధైర్యం చెప్పా, కానీ మీరే భయపడుతున్నారని ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లోనే ఆ యొక్క గిద్యోను అక్కడ నివసిస్తున్నాడండి. గిద్యోను అక్కడ బ్రతుకుతా ఉన్నాడండి. 11 వచ్చి, యెహోవా దూత వచ్చి అబీయెజీయుడైన యోవాషు కలిగిన ఓఫ్రాలోని మస్తికి వృక్షం కింద కూర్చుండని యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, ఆ ఇశ్రాయేలు సమూహంలో గిద్యోను వ్యక్తి ఉన్నాడండి. అతనికి పరాక్రమవంతుడు కాదు, అతనికి గొప్పవాడు కాదు. అతను గానుగ చాటున గోధుమలను కొండ దగ్గరికి వెళ్ళి మిద్యానీయులకు మరుగై ఉంది, మిద్యానీయులకు దూరంగా ఉంది, ఆ కొండ గట్టుకెళ్ళి అక్కడ దాక్కుని అక్కడ గోధుమలు గుల్లగొట్టుకుంటున్నాడండి. ఒక పిచ్చివాడు, మిద్యానీయులకు భయపడుతున్న వాడండి. మిద్యానీయులకు వారిని చూచి తన ధైర్యాన్ని చెడిపోయిన స్థితిలో ఈరోజు గిద్యోను కూడా భయపడుతున్నాడు. మిద్యానీయుల దండును చూసి, మిద్యానీయుల స్థితిని చూసి, వారి యొక్క పరాక్రమాన్ని చూసి గిద్యోను కూడా భయపడి, అతడు కూడా భయపడి జీవిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, కొండ శిఖరంకి వెళ్ళి గానుగ చాటున దాక్కొని అక్కడ గోధుమ దుల్లగొడుతున్నాడు. ఎందుకు? మిద్యానీయులకు కనబడకుండా. కనబడితే దోచుకుంటారు, కనబడితే కొడతారు, కనబడితే హింసిస్తారు, కనబడితే బాధపరుస్తారని అవన్నీ తెలిసిన గిద్యోను ధైర్యం లేక అక్కడ గానుగ చాటుకి వెళ్ళి గోధుమలను దుల్లగొట్టుకుంటుంటే అతని దగ్గరికి దేవుని సన్నిధి యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను దగ్గరికి దేవుని దూత చెబుతుంది, పరాక్రమం గల బలాఢ్యుడా గిద్యోను, యెహోవా నీకు తోడై ఉన్నాడు. వారి బాధల్లో నుండి, శ్రమల్లో నుండి, మిద్యానీయుల దండులో నుండి, మిద్యానీయుల చేతిలో నుండి విడిపించడానికి ప్రభు ఒక ధైర్యవంతుని ఎన్నుకోవడంలా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఒక యుద్ధశాలిని ఎన్నుకోవడంలా ప్రియ సహోదరి సహోదరుడు,
ప్రభు ఒక యుద్ధ నైపుణ్యం కలిగిన, తత్వజ్ఞానం కలిగిన యూదుని శూరుని ప్రభు ఎన్నుకోవడంలా ఒక భయపడే, దాక్కునే, మిథ్యానులకు మరుగై ఉండి గోధుమను దుల్లుగొట్టుకునే ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు దూత వెళ్ళినట్టుంది. పరాక్రమం గల బలాఢ్యుడా గిద్యోను, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒక బలహీనుని బలపరిచింది ఎవరు? యెహోవా. ఈరోజు బలహీనులమేమో, కృంగిపోయేవారమేమో, ఒక్క మాట అంటే పట్టుకోలేని వారు అన్నాను, తట్టుకోలేని వారు అన్నాను. సహోదరి సహోదరుడు, బలహీనులను బలపరిచేవాడు ఆయనే, నీకు నాకు తోడుగా ఉండబోయేవాడు ఆయనే, నిన్ను నన్ను రక్షించేవాడు ఆయనే, నిన్ను నన్ను ఆత్మీయ జీవితంలో నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు బలహీనుడైనా భయపడే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని దూత అంటుంది, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే రాబోయే దినాల్లో అతడు పరాక్రమం గల బలాఢ్యుడిగా మార్చబడ్డాడు. ఈరోజు మనంతటి మనం బలాఢ్యులుగా మార్చబడలేము. మన శక్తి మనల్ని ఏం చేయలేదు, మన బలము, మన యొక్క స్టామినా మనకేం సహాయం చేయలేదు. సహోదరి సహోదరుడా, మన దేవుడు మనతో ఉంటే బలహీనులను కూడా ఆయన బలపరిచి వాడుకోబోతున్నాడు, శక్తిహీనులకు కూడా ఆయన శక్తి నుంచి వాడుకోబోతున్నాడు. మోషే ఎలాంటి వాడంటే నోటి మాన్యం కలిగిన వాడండి. మోషేని చెప్తాడు, అయ్యా నువ్వు నన్ను ఎన్నుకుంటున్నావు, నేను నత్తివాడిని, నోటి మాన్యం కలిగిన వాడిని, నా ద్వారా నువ్వు ఎట్లా ఇశ్రాయేలు ప్రజలు లక్షల మందిని ఎలా నడిపిస్తావు? నేను చేతకాని వాడిని, నాలో లోపాలు ఉన్నాయి, నా సమస్య ఉంది, నేను పోరాటాలు ఉన్నాయి అని ఆ యొక్క మోషే కూడా ప్రభు తన సన్నిధిని చెప్పుకున్నాడండి. ప్రతికూలతలు వచ్చాయని మోషే దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఒప్పుకున్నాడండి. అతనిలో లోపాలున్నా ప్రభువే అతన్ని నిలబెట్టి వాడుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి. ఈరోజు నీలో నాకు ప్రతికూలతలు ఉన్నాయేమో, లోపాలు ఉన్నాయేమో, కొన్ని బలహీనతలు ఉన్నాయేమో, కొన్ని చీకటి కార్యాలు ఉన్నాయేమో, కొన్ని లోపాల వల్ల ఉన్నాయేమో. గిద్యోను కూడా ప్రభు వచ్చి పిలిస్తే అతను గ్రహిస్తున్నాడు. 13వ వచనంలో, గిద్యోను చిత్తమున ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకేలా సంభవించింది? యెహోవా ఐగుప్తులను మమ్మల్ని రప్పించినని చెప్పాడు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అంటూ ఇంకేమంటున్నాడని, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. దేవుని దూత గిద్యోను దగ్గరికి వెళ్ళి నీకు తోడుగా ఉన్నాడు ప్రభువు, పరాక్రమం గల బలాఢ్యుడు అంటే గిద్యోను అంటున్నాడు, మేము యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవించింది? మనం కూడా అడిగేవాళ్ళం ఉన్నాం, ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు అంటే, ప్రభు మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలు ఎందుకు సహోదరుడా? మాకు ప్రభు తోడుగా ఉంటే ఈ పోరాటాలు ఎందుకు? మాకు ప్రభు తోడుగా ఉంటే శ్రమలు ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకని ఈరోజు మనకు కూడా ఒక ప్రశ్న రావచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభువు తోడుగా ఉండని ఎడల అక్కడ గిద్యోను అంటున్నాడు, ఇశ్రాయేల్ ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి ప్రభువు మనల్ని విడిపించాడని, ప్రభు మమ్మల్ని తప్పించాడని, వారి చెప్పులు అరిగిపోకుండా, వారి వస్త్రాలు పాతిపోకుండా ప్రభు మహిమకరంగా మా పితరులు నడిపించాడని మేము విన్న ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ ఏమైపోయాయి, ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమైపోయాయి? ప్రభు మమ్మల్ని నిశ్చయంగా విడిచిపెట్టేశాడు, ఈ మిథ్యానుల చేతికి ప్రభు మమ్మల్ని అప్పగించేశాడు, ప్రభు మమ్మల్ని త్రోసివేశాడని గిద్యోను దేవుని దూతతో అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారేమో, అక్కడ చూస్తే అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నేను నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పేగా. గిద్యోను తన సమస్యలు, తన బలహీనతలు చెప్పుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో, బలం తెచ్చుకొని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుమని ప్రభువు గిద్యోనుతో జ్ఞానిల ప్రతికూల పరిస్థితులు ఈరోజు బలహీనతలు మనం ఉన్నాము, కష్ట పరిస్థితులు నేను ఉన్నాము. ఏ ప్రతికూల పరిస్థితులు నేను ఉన్నా మిద్యానీయులను ఎన్నుకోవడానికి దేవుడు గిద్యోను ఎన్నుకుంటున్నాడు. గిద్యోనుతో ప్రభు మాట్లాడుతున్నాడు, గిద్యోను నువ్వు ధైర్యం తెచ్చుకొని వెళ్ళు, నువ్వు బలం తెచ్చుకొని వెళ్ళు, నువ్వు ధైర్యం తెచ్చుకొని బలం తెచ్చుకొని ఆ మిద్యానీయుల దండు మీదికి నువ్వు వెళ్ళు, మిద్యానీయులను నీ ద్వారా నేను రక్షించబోతున్నా, మిద్యానీయులను నీ ద్వారా నేను విడిపించబోతున్నానని అక్కడ దేవుడు గిద్యోను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. కింది వచనం చూస్తే, అతడు చిత్తమున ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను,
నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ గిద్యోను కూడా కొన్ని లోపాలు చెప్పుకున్నాను, కొన్ని పరిస్థితులు చెప్పుకున్నాను. అయ్యా, నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిది, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలుగుతా? నేను భయపడేవాడిని, మిద్యానీయులకు భయపడి ఎక్కడో కొండ శిఖరానికి వెళ్ళి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్న నన్ను పిలుచుకొని వచ్చావు. నేనేం బలవంతుని కాదయ్యా, నేను బలహీనుని. దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలను? దేని సహాయం చేత ఇశ్రాయేలు ప్రజలు విడిపించగలనని గిద్యోను దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. సహోదరి సహోదరు, కొన్ని సూచనలు అడుగుతున్నాడని ప్రభు సన్నిధిలో. అయ్యా, నేనంతా మంచుతో తడిసిపోవాలా, ఈ గొర్రె బొచ్చు మాత్రం తడవద్దని ఒక సూచన అడిగాడు, ప్రభు చేశాడు. మరలా రెండవదిగా ఆ గొర్రె బొచ్చు మాత్రమే మంచుతో తడవాలా, నేలంతా పొడిగా ఉండాలంటే ప్రభు చేశాడు. కొన్ని సూచనలు పొందుకున్నాడండి ప్రభు దగ్గర నుండి. సర్వశక్తి కలిగిన దేవుడు తనతో ఉన్నాడనే సూచన పొందుకున్నాడు. ఈరోజు ధైర్యం చెడిన స్థితిలో, బలహీనతలతో, భయంతో నీవు నేను ఉన్నామేమో. గిద్యోను బలపరిచి వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరిచి వాడుకోబోతున్నాడు. నీ నా బాధను ప్రభు కొట్టివేయబోతున్నాడు. నీ నా కష్టాన్ని ప్రభు తొలగించబోతున్నాడు. నీ నా జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితులన్నీ ప్రభు విడిపించబోతున్నాడు. బాధపడకు, ఈ దినం నీ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు. నీ దేవుడు నీతో ఉండబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతులకు అప్పగించిన ప్రభు వారినైతే విడిచిపెట్టలేదండి. మరలా గిద్యోను ఎన్నుకుంటున్నాడు. మరలా వాళ్ళు పశ్చాత్తాపాన్ని కలిగిస్తున్నారు. వారు మరలా ప్రభుకు మొరపెడతా ఉన్నారు. అయ్యా, ఈ మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించయ్యా, ఈ మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించయ్యా, ఈ బాధ నుండి మమ్మల్ని విడిపించయ్యా అని వారు పెట్టిన మొర ప్రభు విన్నట్లుగా ఈరోజు నీ నా మొరను ప్రభు వినబోతా ఉన్నాడు. ఈరోజు మొరపెడుతున్నామా దేవుని సన్నిధిలో, ప్రార్థిస్తున్నామా దేవుని సన్నిధిలో, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నామా ప్రభు సన్నిధిలో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క మిద్యానీయుల చేతిలో నుండి ప్రభు విడిపించాడు. మిద్యానీయుల చేతిలో నుండి ప్రభు తప్పించాడు. వారి పక్షంగా ప్రభు నుండి వారిని నడిపించాడు. హల్లెలూయా. ఈరోజు మన పక్షంగా ప్రభు ఉండబోతున్నాడండి. అక్కడ చూస్తే కింది వచనంలో 19వ వచనం, అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడి పిండితో పొంగని భక్షణను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లతో కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తికి వృక్షించి దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనికి చెప్పిన. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షము ఉంచినప్పుడు అగ్ని ఆ రాత్రి నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమైంది. ఒక బలిని తెస్తున్నాడు, ఒక మేకను తెచ్చి దాన్ని వధించి ఒక రాతి మీద దాన్ని సిద్ధపరుస్తూ ఉంటే యెహోవా దూత తన చేత కర్రనున్న కొనతో ఆ రాయిని ముట్టగానే అగ్ని దానిలో నుండి వెడలి ఆ యొక్క దహన బలిని ఆ యొక్క కాల్చివేసినట్లు దహించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని దూత అదృశ్యమైపోతూ ఉంది. భయంతో ఉన్న, బాధతో ఉన్న, పిరికివాడైన గిద్యోన్ని ప్రభు ఎన్నుకొని ఇశ్రాయేలుల యొక్క బాధను ప్రభు విడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ నా బాధను ప్రభు విడిపించబోతున్నాడు. ఎవరి ద్వారానో తెలియదు, ఎవరు నీ సహాయం చేయగలరో తెలియదు, ఎవరి ద్వారా ప్రభు నేను విడిపిస్తాడో తెలియదు. ఆయన నేను విడిపిస్తాడేమో, ఆయన తన దూత ద్వారా విడిపిస్తాడేమో, వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడేమో, వ్యక్తుల ద్వారా, మనుషుల ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ శత్రువుల ద్వారా ప్రభు కార్యం చేస్తాడేమో. నీ సహోదరి సహోదరుడా, అదైతే తెలియదు, కానీ ప్రభు అయితే నీకు సహాయం పంపబోతున్నాడు. నీ బాధను నివారణ చేయబోతూ ఉన్నాడు. నీకున్న శ్రమను, నిందను, అవమానాన్ని ప్రభు కొట్టివేయబోతున్నాడు. నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈ దినం నమ్ము, ఈ దినం విశ్వసించు. ఈరోజు ఆయన బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే గిద్యోను ప్రభు ఎన్నుకున్నాడు. గిద్యోను ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలును విడిపించాడండి. ఒక్కడే, బలహీనుడే, ఏమి చేత కాని వాడే, ఏమి చేయని వాడే, అటువంటి గిద్యోను ప్రభు నిలబెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలని ఆ యొక్క బానిసత్వంలో నుండి ప్రభు అతన్ని విడిపించాడు. ప్రతికూలతను మనం ఉన్నంతకాలం, ప్రతికూల పరిస్థితులు నీకు ఉన్నంతకాలం, ప్రతికూలత వైపు నీకు నేను చూసినంతకాలం మనం విజయాన్ని పొందుకోలేము. దాన్ని మన బలహీనతను మనం చూడొద్దు, మన చేతకాని స్వభావాన్ని మనం చూడొద్దు, చేతకాని తనాన్ని మనం చూసినంత కాలం మనం గొప్ప స్థితిలోనికి మనం వెళ్ళలేం. కానీ
ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభువును బట్టి మనం ఆయన కృపను బట్టి నీవు నేను ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు నీతో నాతో మాట్లాడని బలపరుచుకుంటాను. 30,000 మంది ఆ యొక్క మిద్యానులతో యుద్ధం చేయడానికి వెళ్తే అక్కడ ప్రకటించాడండి గిద్యోను. దేవుడు అతనితో మాట్లాడాడు. భయపడి వెనుకకి వెళ్ళిపోయేవారు 32,300 మంది. అక్కడికి వస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోమంటే ఆ దినం 20,000 మంది ఆ యొక్క మిద్యానులకు భయపడి యుద్ధానికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయారు. యుద్ధానికి రాకుండా వెళ్ళిపోయారు. మరలా దేవుడు మాట్లాడుతుంటే నీళ్ళ దగ్గరికి వారు నడిపించమన్నాడు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి కుక్క ద్వారా వంగి గతికిన వారి లెక్క 300 మంది ఎత్తి ప్రభు అన్నాడు. ఆ 300 మందితోనే నేను నీకు విజయం పోతా ఉన్నా. మనుషుల ద్వారా జరగలే ఇది, ఇశ్రాయేలు ప్రజల ద్వారా జరగల. వారి ధైర్యాన్ని బట్టి, వారి శక్తిని బట్టి, వారి యొక్క గొప్పతనాన్ని బట్టి ఈ యుద్ధం జరగల. నేనే యుద్ధం చేయబోతా ఉన్నా. ఈ 300 మంది నీవు కలిసి 3 విధాలుగా 3 గ్రూపులుగా డివైడ్ అయ్యి ఆ మిద్యానుల తండ్రి చుట్టూ చేరి నన్ను స్తుతించండి చాలు, ఊరలుదండి చాలు, ఆ యొక్క దివ్యను వెలిగించి ఊరలు తిరగండి చాలు, నేనే మీకు విజయించబోతున్నానని ప్రభు 300 మంది ద్వారా వారికి విజయించాలని. హల్లెలూయా. ఈరోజు నీ శత్రువుతో పోరాడాల్సిన పనుల, నీ పోరాటాలతో నువ్వు పోరాడాల్సిన పనుల, నీ శ్రమలతో, నీ నిందలతో, నీ కష్టాలతో, నీ ప్రతికూలతలతో నువ్వు పోరాడాల్సిన పని లేదు. సహోదరి సహోదరుడా, మనకు నిశ్చయంగా ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటే చాలు. ఆయన మన శత్రువుతో పోరాడబోతున్నాడు. ఆయన మన శత్రువుపై విజయపోతున్నాడు. ఆ మన శత్రువును తరిమి కొట్టబోతున్నాడు. ప్రభు విశ్వసించు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వసిస్తే ప్రభు కార్యం చూడబోతా ఉన్నాడు. 30,000 మంది పైన అక్కడ ఉంటే వారిని వద్దంటున్నాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజల ద్వారా జయం కాదు, నేను మీకు జయమిపోతున్నా. మన శక్తి ద్వారా మనం జయం పొందలేము. మనకున్న పలుకుబడో, మనకున్న రాజకీయ నాయకుల యొక్క అండో, మనకున్న అధికారుల అండో, మనకున్న ధనమో, మనకున్న ఆస్తో, మనకు పేరో, మన పలుకుబడో మనకు జయాన్ని ఇవ్వలేదు. సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ప్రభు మీద ఆధారపడినప్పుడే మనం జయం. యెహోషాపాతు ఒక రాజండి. యెహోషాపాతు ఒక రాజు, యూదా ప్రజలను పరిపాలించే రాజు. ఆ రాజు అంటున్నాడు, యూదా వారలారా, యెరూషలేము వారలారా, ఈ యుద్ధం మనము కాదు, దేవుడే జరిగించబోతున్నాడని దేవుని గురించి చెప్పాడండి. యెహోవా యొద్ద తన మనసు నిలుపుకున్నాడండి యెహోషాపాతు రాజు. రాజు స్థానంలో ఉన్నాడు. అతని రాజ్యంలో అతని గొప్పతనం విజయం కూడా, అతని రాజ్యం ప్రజల ద్వారా విడుదల రాల, అతని రాజ్యంలో ఉన్న ఆ యొక్క జ్ఞానుల ద్వారానో, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారినో, సైన్యం ద్వారానో అతని జయం రాల. అతడు యెహోవా మీద మనసు నిలుపుకున్నాడు. భయం వచ్చింది, యెహోషాపాతు భయం వచ్చింది. 3 రాజ్యాల వారు అతని మీద చూసిన భయపడ్డాడు. కానీ దేవుని మీద మనసు నిలుపుకున్నాడు యెహోషాపాతు. యెహోవా సహాయకుడు వేడుకున్నాడు. అక్కడున్న ప్రజలకు అంటున్నాడు, యూదా వారలారా, యెరూషలేము వారా, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగింది. ఈరోజు నీ నా ప్రతికూలతలు, మన ప్రతికూలతలతో, మన బాధలతో, మన శ్రమల కష్టాలతో ప్రభు యుద్ధం చేయబోతున్నాడు. మన శత్రువుతో ప్రభు యుద్ధం చేయబోతున్నాడు. శత్రు పోరాటం నుండి మన ప్రభువే మళ్ళీ విడిపించబోతున్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకున్నాం, ఈరోజు విశ్వాసం ఉంచున్నాం ప్రభు మీద. బాధలో నా బాధను నీ దేవుడు నీతో ఉండబోతున్నాడు. నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను తప్పించబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నీకు విడుదలైపోతున్నాడు. మరణ పడకల్లో ఉన్నావేమో, రోగముతో ఉన్నావేమో, మానసిక ఒత్తిళ్లతో ఉన్నావేమో, కీడులు అనుభవిస్తున్నాము. ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేను ఉన్నా ప్రభు ఈరోజు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. నీ నా జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నిన్ను నన్ను దర్శించి ముట్టి బాగు చేయబోతున్నాడు. విశ్వసించి నమ్ము ప్రభుని. మన యావత్ బాధను కలిగించే దేవుడు, మన బాధలు మనం తోడుకొని నడిపించే దేవుడు, మన బలహీనతలు మనం విడిపించే దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీకు నాకు తోడుగా అవుతున్నాడు. ఇంకా భయపడుతున్నాను. గిద్యోను వలె బలహీనులమే కావచ్చు, ఆయన బలహీనులను నిలబెట్టి బలపరిచి వాడుకోబోతున్నాడు. మన బలహీనమే కావచ్చు, మన శ్రమలు మనకు కష్టంగానే ఉండొచ్చు, మన ఆర్థిక పరిస్థితులు మనకు కష్టంగానే ఉండొచ్చు,
మన అప్పుల బాధలు మనకు కష్టంగానే ఉండొచ్చు, మన పోరాటాలు మనకు కష్టంగానే ఉండొచ్చు, మన ప్రతికూల పరిస్థితులు నీకు నాకు కష్టంగానే ఉండొచ్చు. కానీ మన ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూసిన నాడు ప్రభు మనల్ని ఆశీర్వాదాలతో నడిపించబోతున్నాడు. దేవుని మీద నమ్మకం ఉంచాడు, దేవునిపై ఆధారపడ్డాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. నాతో ఉండేది నీవే అయితే ప్రభు నాకు కొన్ని రుజువులు చూపని ప్రభు దగ్గర నుండి ఆ యొక్క రుజువులు పొందుకొని, ప్రభు దగ్గర నుండి ఆ ధైర్యాన్ని పొందుకొని గిద్యోను ముందడిగేశాడు. మిడతల దండంత బట్టి ఉన్న ఆ మిథ్యానీలతో గిద్యోను జయం పొందాడు. ఈరోజు నీవు నేను జయం పొందబోతున్నాను. మనల్ని బాధించే శత్రువుతో జయం పొందబోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టే వారి చేతిలోని ప్రభు వాటిని విడిపించినట్లుగా ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నీవు నేను బాధపరచబడుతున్నామో ప్రభు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. ప్రభు నీ నా జీవితాన్ని దర్శించబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభు నూతన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం విశ్వసిద్దాం. ప్రభు మాటను మనం ధైర్యం తెచ్చుకున్నాం. గిద్యోను ధైర్యపరిచిన దేవుడు, గిద్యోను బలపరిచిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. నీ నా జీవితంలో నూతన కార్యం చేస్తున్నాడు. నన్ను నిలువబెట్టుకొని, అల్పులమైన నిన్ను నన్ను నిలువబెట్టుకొని మన జీవితాల శత్రు పోరాటాలపై ప్రభు విజయమిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దాం, ఈరోజు నమ్ముతాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, సర్వశక్తి గల దేవాన్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన మాతో ఇంతవరకు మీరు మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, మా దోషములను బట్టి బాధించబడతా ఉన్నాం, బాధను అనుభవిస్తా ఉన్నాం, శ్రమను అనుభవిస్తా ఉన్నాం, నిందలు పోరాటాలు అనుభవించేవారు ఉన్నాం తండ్రి. ఈ దినం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అల్పులమైన మామూలను మీరు ఆలకించండి. దేవాడిని స్తుతిస్తున్నాం. ఈ ఉదయం ప్రభువాడిని కొనియాడుతున్నాం. ఈ దినం అయ్యా, మా శ్రమలను బట్టి బాధపడుతూ ఉన్నాం, మాకు వస్తున్న కష్టాలను బట్టి, పోరాటాలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి బాధపరచబడుతూ దుఃఖిస్తూ రోధిస్తున్న వారు మనం సరిగ్గా ప్రభు చూపండి అయ్యా. ఈ ఉదయకాలం ఈ మాట విన్న మమ్మల్ని దర్శించండి. ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నామని దర్శించండి. మా ప్రతికూల పరిస్థితుల్లో నుండి, మా చీకటి కార్యాల్లో నుండి, మా బలహీనతల నుండి, మా సమస్త బాధ నుండి దేవ మీరే మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల తండ్రి నేను స్తుతిస్తున్నాను ఆయన. ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించండి అయ్యా. ఏ ఒక్కరు, ఏ కుటుంబం ఏ బాధతో, ఏ బలహీనత, ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో వెంబడిస్తూ జీవిస్తున్నారు నాయన, కష్టాలు అనుభవిస్తున్నారు ప్రభు, పోరాటాలు అనుభవిస్తున్నారు నాయన, ప్రతి కుటుంబాన్ని దినం మీరే దర్శించున్నారు. యేసుక్రీస్తు నామములో దర్శించండి అయ్యా. శ్రమలు, నిందలు, అవమానాలు కొట్టివేయండి నాయన, బాధలు తొలగించండి అయ్యా, బంధకాలు తెంచివేయండి అయ్యా, ఆటంకాలు తొలగించండి అయ్యా, అభ్యంతరాలు తొలగించండి అయ్యా, ప్రతి సాతాను కార్యాలు మీరు దూరపరచండి. దేవుడు తోడుండండి అయ్యా. అందరి బంధకాలు తెంచి, దుర్మార్గులు కట్టిన కట్లు, బాధ కట్లు తెంచి అయ్యా, కాడిమాన మోపులు విరగొట్టండి. యేసు నామములో ప్రతి వారి బాధ మీరు తొలగించండి నాయన. పోరా నాకేంది నేనే షక్కే బాధలారా రిబారావా సి రిబారా కారాలారా మహూరాలారా పోరా నాకేంది నేనే షక్కే బాధలారా. సర్వశక్తి కలిగిన దేవ మీరే మమ్మల్ని ఎన్నుకోండి. బలహీనమైన మమ్మల్ని ఎన్నుకోండి. బలహీనమైన మా జీవితాన్ని బలపరచండి. క్రీస్తు అనే బండపై మమ్మల్ని నిలబెట్టండి. మా ప్రతి బలహీనతలను విడిపించండి. మా ప్రతి పోరాటాలు విడిపించండి. మా ప్రతి మానసిక ఒత్తిడిని విడిపించండి. బంధకాలను విడిపించండి. ఆటంకములను విడిపించండి. అభ్యంతరాలను విడిపించండి. ప్రతి సాతాను పోరాటాలపై యేసుక్రీస్తు నామములో మాకు విడుదల ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నేను స్తుతిస్తున్నాం తండ్రి. మా శరీర బలహీనత విడిపించేదా ఈ ఉపవాస కూడికల్లో, ఈ ఉపవాస ప్రార్థనలో, 50 దినాల ఉపవాస ప్రార్థనలో నీ మహోన్నత సన్నిధి తోడుగా ఉంచిన ఆయన ఈ 23వ దినం వరకు మీరు నడిపించినందుకే నీ స్తోత్రాలు. మిగిలిన దినాలన్నీ నీ శక్తితో, నీ మహిమతో, నీ ఆత్మతో, నీ అభిషేకంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రతి దినం నీ మాట వింటున్నారు, ప్రార్థన ఏకీవిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించినారు. ఆత్మీయతలో వర్ధిల్లింపచేయ, ఆత్మలో వర్ధిల్లింపచేయండి ఆయన. ఆత్మవరములతో, ఫలములతో నింపండి. ప్రతి కాడి విరగొట్టండి, దుష్టుని కార్యం లయపరచండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దర్శించి, దీవించి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల దేవ నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఈ దినం మీరే అద్భుతం చేయండి. ఈ దినం మీరే గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించు దేవా. ఎంతమంది
తండ్రి ఏ సమస్యలతో ఉన్నారు, ఏ పోరాటాలతో ఉన్నారు, ఏ ఇబ్బందులతో ఉన్నారు, ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఏ మానసిక ఒత్తిడితో వాళ్ళు కృంగిపోయారు, ప్రతి కుటుంబాన్ని మీరే దర్శించి విడిపించి బలపరచమని సర్వశక్తి నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలండి. ఇంతో ప్రభు మాట మనం వినడానికి, ప్రభు మాటను మనం అనుసరించి జీవించుకుని ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. మరలా రేపటి దినాన మనం కలుసుకుందాం. ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు. ప్రభు వాక్యం కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడుద్దాం. బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.